సాయంత్రం 4:30 గంటలు కావస్తుంది సమయం. మనోజ్, అతని అన్నయ్య, శంకర్ గది డోర్ దగ్గరికెళ్ళి అన్నయ్య అని మెల్లగా పిలిచాడు. ఏంట్రా అంటూ డోర్ తీశాడు శంకర్. ఏమీ లేదు. ఫారిన్ బ్రాండ్ విస్కీ బాటిల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఒకటి ఇవ్వు అని బుర్ర గోక్కుంటూ అడిగాడు మనోజ్. ఏ, ఎందుకు? ఎవరైనా ఫ్రెండ్స్కా అని ఎదురడిగాడు శంకర్. "ఉహుం, నాకే బాగా తలనొప్పిగా ఉంది అని నుదురు రుద్దుకుంటూ తలనొప్పి అన్న భావాన్ని పలికిస్తూ చెప్పాడు మనోజ్. తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకో, అంతేగాని మందు తాగడమేంట్రా? బామ్మకి వాసన గనక వచ్చిందంటే నీకు రేవెట్టి దాన్ని నాకు కాపీ పేస్ట్ చేస్తుంది అన్నాడు శంకర్. ప్లీజ్ అన్నయ్య, ఒక్క పెగ్గు వేస్తానంతే. మళ్ళీ ఈ మధ్యలో ఛాన్స్ ఉండదు కదా. ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటుంటే నాకు సరదాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్‌తో ఈ టైంలో వెయ్యకూడదు కదా. అందుకే నా గదిలో ఒక్కడినే డోర్ లాక్ చేసుకొని జస్ట్ ఓ పెగ్గు తాగి పడుకుంటాను. ప్లీజ్ ఇవ్వరా అని బతిమాలుతూ అడిగాడు మనోజ్. మనోజ్ అడిగాడని చూసి కాదనలేక, సర్లే, ఏ బ్రాండ్ కావాలి అని అడిగి అంతలోనే, నీకు అన్ని బ్రాండ్‌లేం తెలుసులే గానీ, ఇదిగో ఈ బ్లాక్ డాగ్ తీసుకెళ్ళు. 10 ఇయర్స్ ఓల్డ్ ఇది. హెల్త్‌కి మంచిది. నిద్ర పడుతుంది. దీన్నెలా తాగాలంటే అంటూ ఓ స్కాచ్ బాటిల్‌ని చిన్న బ్యాగ్‌లో పెట్టి ఇస్తున్నాడు శంకర్. నాకు తెలుసులే అన్నయ్య. థాంక్యూ సో మచ్. కొంచెం వేసుకొని నిద్రపోతాను. బామ్మ అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్. సరేనా? అంటూ ఆ బ్యాగ్ తీసుకున్నాడు మనోజ్. తమ్ముడి స్పీడ్‌ని ఆశ్చర్యపోయి చూస్తూ, పట్టపగలెందుకురా? నైట్ అందరూ పడుకున్నాక వెయ్యొచ్చు కదా! ఏ గొడవ ఉండదు అన్నాడు శంకర్. ఉహుం, నైట్ వేస్తే తెల్లవారుఝాముకి మత్తు వదలదు. మళ్ళీ రేపు కూడా పెళ్ళికొడుకుని చెయ్యాలి కదా. చీకటితోనే బామ్మ డోర్ బాదేస్తుంది. దానికి వాసన వచ్చిందంటే ఇద్దరం బుక్కయిపోతాం. అందుకే ఇప్పుడే కానిచ్చి ఉదయం 5 గంటలకే అలారం పెట్టుకొని లేచి ముందే ఫ్రెష్ అయిపోతాను అని చెప్పి తన గది వైపు కదిలాడు మనోజ్. తమ్ముడి వంక విస్తుపోయి చూసి, అబ్బో, వీడు చాలా ముదిరాడు అనుకున్నాడు శంకర్. మనోజ్ గదిలో ఎదురు చూస్తూ కూర్చున్న సుధీర్ మనోజ్ని అతని చేతిలోని బ్యాగ్ని చూసి గబగబా లేచొచ్చి తలుపేసేశాడు. సాయంత్రం 5 గంటలయింది సమయం. పూజిత, ఆమె నలుగురు స్నేహితురాళ్ళు క్రాంతి వాళ్ళ ఇంట్లో నుంచి రోడ్ మీదకు వచ్చారు. పూజిత సుధీర్‌కి ఫోన్ చేసి రవీంద్ర ఐస్ క్రీం పార్లర్‌కి బయలుదేరుతున్నామని చెప్పింది. పావుగంటలో వచ్చేస్తున్నానన్నాడు సుధీర్. రోడ్ మీద నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ 5గురు అమ్మాయిలు సీతాకోకచిలుకల్లా రవీంద్ర ఐస్ క్రీం పార్లర్‌కి చేరుకున్నారు. అప్పటికి అర్ధగంట సమయం గడిచింది. సుధీర్ కోసం అటూ ఇటూ చూస్తూ వాచ్ వంక చూసుకుంది పూజిత. అన్నయ్య వచ్చేస్తానన్నాడే, ఇంకా రాలేదేంటి అనుకుంటూ ఫ్రెండ్స్‌తో కలిసి పార్లర్ లోపలకు నడిచిందామె. మెయిన్ రోడ్ కనిపించేలా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటూ బయటకు చూసింది. సరిగ్గా అప్పుడే సుధీర్ రవీంద్ర ఐస్ క్రీం పార్లర్‌కి ఎంట్రన్స్‌లో నుంచి లోపలకు వస్తూ కనిపించాడు. అతనికి వెనక పెళ్ళికొడుకు అలంకరణంలో ఉన్న మనోజ్ పార్లర్ వైపు రావడం కోసం మెయిన్ రోడ్‌ని క్రాస్ చెయ్యబోతూ కనిపించాడు. విస్తుపోయి కళ్ళు పెద్దవి చేసి, వీడొస్తున్నాడేంటి అనుకుంటూ మనోజ్ వంక ఆశ్చర్యంగా చూసింది పూజిత. మనోజ్‌ని ఐస్ క్రీం పార్లర్‌కి సుధీరే తీసుకొస్తున్నాడని గ్రహించి, అప్పుడే తన దగ్గరికి వచ్చిన సుధీర్‌ని నిలదీస్తున్నట్టుగా చూసింది పూజిత. ఆమె చూపుల్ని పట్టించుకోకుండా పూజిత పక్కన కూర్చున్న అమ్మాయిలని చూస్తూ, హాయ్ ఫ్రెండ్స్, నేను పూజిత వాళ్ళ బ్రదర్‌ని అంటూ పలకరించాడు సుధీర్. వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకొని పరిచయం చేసుకున్నాడు. తర్వాత పూజిత వైపు తిరిగి, ఫ్యామిలీ రూమ్‌లో కూర్చుందామా అన్నాడు. పార్లర్ లోపలికి వస్తున్న మనోజ్‌ని చూసి తన ఫ్రెండ్స్ ముందు సుధీర్‌ని ఏమీ అనలేక పళ్ళు బిగించి చూస్తూనే
తల ఊపింది పూజిత. సుధీర్ వెనక్కి తిరిగి అక్కడకు చేరుకున్న మనోజ్‌ని చూసి, "రారా మనోజ్" అని మనోజ్ చెయ్యి పట్టుకొని, "ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్" అని అందరికీ పరిచయం చేశాడు సుధీర్. "హాయ్ ఫ్రెండ్స్" అని అందర్నీ విష్ చేసి పూజిత వంక చూశాడు మనోజ్. ఆమెని చూడగానే అతని కళ్ళు తేజాన్ని నింపుకున్నాయి. "హాయ్ పూజిత, ఎలా ఉన్నావ్?" అంటూ హుషారుగా పలకరించాడతను. వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకున్న ఆ కొద్ది సెకండ్‌లోనే మనోజ్ చూపులోని ఆరాటాన్ని, పూజిత చూపుల్లోని ఆగ్రహాన్ని గ్రహించాడు సుధీర్. వెంటనే "లోపలికి వెళ్దాం రారా" అంటూ మనోజ్ చెయ్యి పట్టుకొని గబగబా ఏసీ రూమ్ వైపుకు నడిచాడు. పెళ్ళికొడుకు అవతారంలో ఉన్న మనోజ్‌ని విచిత్రంగా చూస్తూనే ఆడపిల్లలందరూ సుధీర్‌ని అనుసరించి ఐస్ క్రీం పార్లర్‌లోని ఫ్యామిలీ రూమ్‌లో కూర్చున్నారు. మెరుపులాంటి తెల్లటి బట్టల్లో పసుపు రాసి పారాణి పెట్టిన కాళ్ళతో చేతికి గోరింటాకు, బుగ్గన చుక్క, నుదుట కళ్యాణ తిలకతో పొడుగ్గా, చూపు తిప్పుకోలేనట్టుగా ఉన్న మనోజ్‌ని అందరూ వింతగా చూస్తుంటే, మనోజేమో పూజితని ఆత్రంగా చూస్తున్నాడు. అతని చూపులకి జవాబుగా పూజిత సుధీర్ వంక బెదిరిస్తున్నట్టుగా చూసింది. పూజిత చూపులకి తత్తరపాటుతో వెంటనే మనోజ్ కాలుని ఒక్క తన్ను తన్నాడు సుధీర్. ఉలిక్కిపడ్డ మనోజ్ వెంటనే ఈ లోకంలోకి వచ్చి, "అమ్మాయిలు అంటే కిలకిలలాడుతుంటారనుకున్నాను. అంత భయపడిపోతున్నారేంటి? నేను పెళ్ళికొడుకునేనండీ. ఆత్రం పెళ్ళికొడుకుని కాదు" అని చమత్కారంగా నవ్వుతూ అన్నాడు మనోజ్. మనోజ్ మాటల్లోని గూఢార్థం అర్థమవుతూనే అమ్మాయిలందరూ చిరునవ్వు నవ్వారు. పూజిత మాత్రం వెంటనే, "మీరు ఆత్రం పెళ్ళికొడుకై ఎవరినైనా ఎత్తుకెళ్ళొచ్చేమో. బట్ మేము మాత్రం ఆత్మవిశ్వాసం గల ఆడపిల్లలం. మీ ఉచ్చులో పడము" అని స్థిరంగా అంది. అమ్మాయిలంతా మళ్ళీ నవ్వారు. పూజిత మాటల్ని అస్సలు పట్టించుకోకుండా, "నా గురించి ఎందుకు గాని మీకేమిష్టం పూజిత గారు" అని నవ్వుతూ అడిగాడు మనోజ్. మనోజ్ అడిగిన దానికి బదులివ్వకుండా నిర్లక్ష్యంగా తల పక్కకు తిప్పుకుంది పూజిత. వెంటనే సుధీర్ కలగజేసుకుంటూ, "పూజితకి బటర్ స్కాచ్, నాకు చాకో కస్టర్డ్, ఇంకా మీకు" అని మిగిలిన అమ్మాయిల వంక చూశాడు. మిగిలిన నలుగురమ్మాయిలు మెనూ చూసి వాళ్లకు నచ్చినవి చెప్పారు. నోట్ ప్యాడ్ పట్టుకొని వచ్చిన బాయ్‌కి ఆర్డర్ చెప్పాడు సుధీర్. పావుగంటకి వాళ్ళు ఆర్డర్ చేసినవన్నీ రకరకాల గాజు గిన్నెల్లో ఆకర్షించే రంగురంగుల ఆకరణలో అందంగా అమర్చబడి వచ్చాయి. అందరూ ఎవరు ఆర్డర్ చేసిందాన్ని వాళ్ళు తీసుకున్నారు. నిమిషాల కంటే ముందే కరుగుతాయనేమో. అందరూ ఐస్ క్రీంలో స్పూన్‌ని గుచ్చి గడ్డగా ఉండగానే మురిపెంగా ఆరగిస్తున్నారు. పూజిత మాత్రం మూతి ముడిచి సుధీర్, మనోజ్ వంక చూస్తూ స్పూన్‌ని ఐస్ క్రీంలో కసిగా గుచ్చుతుంది. మనోజ్ కళ్ళల్లో ఆమె కళ్ళు కలిసినప్పుడల్లా ఆమె చూపుని పట్టి బంధించాలని చూస్తున్నాడతను. అలా పట్టి బంధిస్తూనే, "ఏంటి ఆలోచిస్తున్నావ్? అది స్కాచ్ కాదు, బటర్ స్కాచ్" అని నవ్వుతూ అన్నాడు. అమ్మాయిలందరూ కూడా ముసిముసిగా నవ్వారు. పూజిత మాత్రం పళ్ళు బిగపట్టి కోపంగా చూసింది. "ఆమెనేమనొద్దు" అన్నట్టుగా మనోజ్ కాలు తొక్కి కళ్ళతో వారించాడు సుధీర్. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఒక్కటొక్కటిగా ఖాళీ అవుతున్నాయి టేబుల్ మీద గాజు గిన్నెలు. పూజితకి ఎంతో ఇష్టమైన ఆ బటర్ స్కాచ్ మాత్రం ఆమె గొంతులోని కోపానికి అడ్డుపడుతుంది. మధ్య మధ్య స్నేహితురాల ముందు మొహమాటం కోసం స్పూన్ని పైకెత్తి నాలుకకి అంటిస్తుందామె. అమ్మాయిల ముందున్న గిన్నెల్ని గమనిస్తూ, "ఇంకేమైనా కావాలంటే ఆర్డర్ చెయ్యండి" అంటూ మెనూని క్రాంతి చేతికిచ్చాడు మనోజ్. సుధీర్ ఇస్తున్న ఈ పాటిలో మనోజ్ చొరవేంటో అర్థం కావట్లేదు పూజితకి. క్రాంతి కంటే ముందు వద్దు అని పూజిత చెప్పబోయేలోపే, "పర్వాలేదు, మీకు ఏం కావాలంటే అవి ఆర్డర్ చెయ్యండి" అంటూ మనోజ్‌కి వంత పాడాడు సుధీర్. క్రాంతి మొహమాటంగా మెనూ తీసి చూసింది. మరో అరగంటకి పెద్ద ట్రేతో అందరికీ రెండో రౌండ్ ఐస్ క్రీంలు తెచ్చి సర్వ్ చేశాడు సర్వర్.
పూజిత అలా చూస్తుందే తప్ప ఎవరిని వారించలేకపోతుంది. పార్టీ ఇస్తానంటూ సుధీర్ ఆఫర్ ఇచ్చినప్పుడు అందరికీ ఇవ్వాలని తానే చెప్పింది. ఇప్పుడు వీళ్ళు తింటామంటే తాను కాదని ఎలా అనగలదు అనుకుంటూ కరిగిపోయిన ఐస్ క్రీంని చూస్తూ కూర్చుంది. మరో ముప్పావు గంటకి మూడో రౌండ్ ఐస్ క్రీంలు టేబుల్ మీద అమిరాయి. మనోజ్ ఐస్ క్రీం తినకపోయినా అతనికి ఈ క్షణాలు ఐస్ క్రీం అంత చల్లగా, హాయిగా, ఇష్టంగా ఉన్నాయి. పూజితని చూస్తుంటే ఇన్నాళ్ళు తెలియని కొత్త అనుభూతులు, అనుభవమతు అతనికి కిలగింతలు పెడుతున్నాయి. ఆమె ప్రతి కదలిక అతనికో అద్భుత చిత్రంలా కనిపిస్తుంది. మూడో రౌండు పూర్తవ్వబోతుంటే బాయ్ వచ్చి, "సార్, ఇంకా ఏమైనా ఆర్డర్ చేస్తారా?" అని అడిగాడు. సుధీర్ అందరి వంక చూశాడు. ఇంక చాలన్నట్టు చేతులెత్తేశారు. పూజితని చూశాడు. కరిగిన బటర్ స్కాచ్ బాల్ ముందు కడగట్టిన శిలలా కనిపించిందామె. ఈ పార్టీ పూర్తయి ఎటు వాళ్ళు అటు వెళ్ళగానే పూజిత చేతిలో తనకి పడబోయే ఫుల్ కోటింగ్ ఆ కరిగిపోయిన బటర్ స్కాచ్ బౌల్లో కనిపిస్తుంది సుధీర్‌కి. దానిమీద నుంచి చూపు తిప్పి, "పూజిత, అందరం సాటిస్ఫైడ్‌గా తిన్నాం. నువ్వే ఏం తీసుకోలేదు. నాకు పార్టీ ఇస్తున్నా తృప్తి లేదు" అని సంతృప్తిగా అన్నాడు సుధీర్. అతన్నే గుచ్చి గుచ్చి చూస్తూ, "ఇంటికి వెళ్ళాక తింటానుగా" అని పళ్ళు బిగపట్టి అక్షరాల్ని ఒత్తి ఒత్తి పలికింది పూజిత. "ఓ, అలాగే. నన్ను మాత్రం తినకే" అంటూ బాయ్ వంక చూసి, "బిల్ తెచ్చేయ్" అని చెప్పాడు సుధీర్. బాయ్ బిల్ తేగానే ఆ డబ్బుని మనోజ్ చెల్లిస్తుండడం చూసి పూజితలో అప్పటి వరకు ఉన్న కోపం పోయి అయోమయం నిండింది. పార్టీ ఇస్తున్నది సుధీర్. బిల్ అమౌంట్ మనోజ్ ఎందుకు పే చేశాడు అన్నట్టు ప్రశ్నార్థకంగా వెంటనే సుధీర్ వంక చూసిందామె. సుధీర్ కుర్చీలో నుంచి లేస్తూ, "ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ మెమరబుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్" అని చిరునవ్వుతో చెప్పాడు. "మేమే మీకు థాంక్స్ చెప్పాలి సుధీర్. మా అందరికీ మంచి పార్టీ ఇచ్చావు" అంది క్రాంతి. "థాంక్స్ నాకు కాదు, మా ఫ్రెండ్‌కి చెప్పండి. ఇది మా మనోజ్ గాడి వెడ్డింగ్ పార్టీ" అంటూ మనోజ్ భుజం మీద చరిచాడు సుధీర్ అప్పుడు. సరిగ్గా అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు మనోజ్. వెడ్డింగ్ పార్టీ అనగానే అతనికి తాను పెళ్ళికొడుకునని, పెళ్ళికూతురు ఆత్రిజతనని 7 గంటలకు కలవమన్నదని అప్పుడు గుర్తుకొచ్చింది. ఆ వెంటనే వాచ్ వంక చూసుకున్నాడు. సమయం 7:30 వెంటనే కంగారుగా జేబులు తడుముకున్నాడు మనోజ్. అతని చేతికి సెల్ ఫోన్ తగల్లేదు. టేబుల్ మీద, తన పక్కన టేబుల్ మీద చూశాడు. ఎక్కడా అతని ఫోన్ కనిపించలేదు. ఎక్కడైనా ఫోన్ మర్చిపోయానా అని ఒక్క క్షణం ఆలోచించక అప్పుడు గుర్తుకొచ్చిందతనికి. కార్ పార్కింగ్ కోసం చేస్తున్నప్పుడు ఫోన్ని డాష్‌బోర్డ్ మీద పెట్టాడు. పార్కింగ్ ప్లేస్ దొరకగానే పూజితని చూడబోతున్నానన్న హుషారులో కారుని లాక్ చేసి వచ్చేశాడు. వాచ్ వంక చూసుకుంటూ ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచనల్లో పడ్డాడు మనోజ్. టైం 7:30. ఆత్రిజ 7 గంటలకే ఇంటి దగ్గరకొచ్చి రిసీవ్ చేసుకుంటానన్నది. ఇప్పుడు 7కి అరగంట దాటుతుంది. ఆమె ఇంతసేపు ఇంకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుందా? వచ్చి చూసి చూసి వెళ్ళిపోయి ఉంటుందా? ఇప్పుడు నేనిక్కడ్నుంచి కరెన్సీ నగర్‌కి వెళ్ళాలంటే ఈజీగా అరగంట టైం పడుతుంది. అంటే ఖచ్చితంగా 8 దాటిపోతుంది. అప్పటి వరకు ఆత్రిజ అక్కడే ఉండే ఛాన్స్ అస్సలు లేదు. సో, ఒకసారి ఆత్రిజకి ఫోన్ చేసి నేను రాలేకపోతున్నానని చెప్పడం బెటర్ అనుకుంటూ ఒక స్థిర నిశ్చయానికి వచ్చాడు మనోజ్. అలా అనుకున్నాక ఇక ఆత్రిజ విషయాన్ని ఆలోచనలో నుంచి పూర్తిగా పక్కకు తోసేశాడతను. అందరి వంక చూసి నవ్వుతూ, "మీలో ఎవరినైనా ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యాలా?" అని హుషారుగా అడిగాడు. వాళ్ళు మొహమాటంగా వద్దు అంటుంటే, "దించాలా అని అడుగుతావేంట్రా? ఆడపిల్లల్ని ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తావా ఏంటి?" అని కారు వైపుకు నడిచాడు సుధీర్. పూజిత మాత్రం సుధీర్ ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తుంది. మనోజ్ హుషారుగా పూజిత వంక చూస్తూ, "వెల్కమ్ పూజిత గారు"
అన్నాడు. 5 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నవాడు తనపై చూపిస్తున్న ఇంట్రెస్ట్‌ని చూపిస్తుంటే పూజితకి పిచ్చెక్కుతుంది. పక్కన ఆమె ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ ఇలా చూస్తూ వదిలేది కాదని ఆమె చూపులే చెబుతున్నాయి. కారు ఫ్రంట్ డోర్ తీయగానే తన సెల్ ఫోన్ తీసి చూశాడు మనోజ్. అది స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఓహ్! ఛార్జింగ్ అయిపోయిందా? ఇప్పుడెలా? అనుకుంటూ, అరేయ్ సుధీర్! నీ దగ్గర ఆత్రిజ మొబైల్ నంబర్ ఉందా? అని అడిగాడు. 7 గంటలకి మనోజ్ ఆత్రిజని కలవాలన్న ప్లాన్ సుధీర్ మట్టిబుర్రకి అప్పుడు తట్టింది. నాలుక కరుచుకుంటూ, లేదురా! నీ దగ్గర ఉంటుందిగా? అన్నాడు. ఉందిరా! కానీ సెల్ ఛార్జింగ్ అయిపోయింది. కారులో ఉండే పవర్ బ్యాంకుని మార్నింగ్ నేనే ఇంట్లో పడేశాను అని ఇంకా ఏదో అనబోయేవాడల్లా కారు బయట నిలబడి తమ మాటలు వింటున్న పూజితని చూడగానే మాట ఆపేశాడు. అప్పటికి అమ్మాయిలందరూ వెనక సీట్లో సర్దుకొని కూర్చుంటున్నారు. పూజితని చూసి, ఎక్కండి పూజిత గారు. హో, వెనక ఖాళీ లేదా? ఓకే, మీరు ముందుకు రండి, మనం అడ్జస్ట్ అవ్వచ్చు అని సుధీర్ వంక చూసి అన్నాడు మనోజ్. ఇబ్బందిగా చూసింది పూజిత. చివరికి మనోజ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అతని పక్కన సుధీర్ కూర్చుంటే ఆ పక్కన ఒదిగి కూర్చుంది పూజిత. డ్రైవ్ చేస్తున్న మనోజ్ ఒక్కొక్కరివి అడ్రస్ అడిగి వీలుని బట్టి దగ్గరి దారిలో వాళ్ళ ఇళ్ల దగ్గర దించాడు. వెనక సీటు ఖాళీ అవ్వడంతో వెనక్కెళ్ళి కూర్చుంది పూజిత. ఆ వెంటనే కారు కరెన్సీ నగర్ వైపు తిరిగింది. ఆ దారిని చూడగానే, ఇటెక్కడికి? గాంధీనగర్ అటు కదా అంటూ సుధీర్ని చూసింది పూజిత. వెంటనే సుధీర్ వెనక్కి తిరిగి చూసి, అదేంటి పూజిత, డాడీ నీకు ఫోన్ చెయ్యలేదా అని అడిగాడు. కనుబొమ్మల్ని ముడేసి ప్రశ్నార్థకంగా చూస్తూ, దేనికి అందామె. చేస్తానని చెప్పారే అని చెప్పి ఊరుకున్నాడు సుధీర్. కారు ముందుకు వెళ్తూనే ఉండటం చూసి ఇక లాభం లేదని తన ఫోన్ తీసి పెదనాన్న భాస్కర్రావుకి ఫోన్ చేసింది పూజిత. ఆయన హలో అనగానే, పెదనాన్నా అంటూ ఏదో చెప్పబోయేలోపే, నేనే ఫోన్ చేద్దామనుకున్నాన్రా, మీ నాన్న టిఫిన్ అయ్యాక చేద్దామన్నాడు అని వెంటనే, ఎక్కడున్నావురా? మనోజ్ వాళ్ళింట్లోనేనా? భోజనం అయ్యిందా? ఆ గాడిదేం చేస్తున్నాడు అని ఆపకుండా గడగడా అడిగాడు భాస్కర్రావు. నేను మనోజ్ వాళ్ళింట్లో ఎందుకుంటాను పెదనాన్నా, మీ ఇంట్లోనో మా ఇంట్లోనో అని ఆమె ఇంకా ఏదో చెప్పబోయింది. నీకు వంట రాదుట కదరా, మీ నాన్న చెప్పాడు. ఓ పక్క పరీక్షలకి ప్రిపేర్ అవుతూ రాని వంటతో ఏం ఇబ్బందులు పడతావు? 4 రోజుల్లో మనోజ్ పెళ్ళి కదా. నాకు తెలిసి సుధీర్ గాడెలాగో అక్కడే ఉంటాడు. ఇంకెందుకు, నిన్ను కూడా అక్కడికే తీసుకెళ్ళమని నేనే చెప్పాను అన్నాడాయన. అది వింటూనే ముందు సీట్లో కూర్చున్న సుధీర్ వంక మనోజ్ వంక చూసింది. ఆ వెంటనే, నాకక్కడ ఉండటం ఇష్టం లేదు పెదనాన్నా, నేను అంటూ ఇంకా ఏదో చెప్పబోయి మనోజ్ని చూసి ఆగిపోయింది. మనోజ్ కారు వేగాన్ని తగ్గించి నెమ్మదిగా డ్రైవ్ చేయడం గమనించగానే అతను తన మాటల్ని వింటున్నాడని అర్థమైందామెకి. నువ్వు సుధీర్తో ఉంటే వాడు ఏ కోతి వేషాలేసినా వెంటనే నువ్వు నాకు చెప్పేస్తావన్న భయం ఉంటుంది వాడికి. ఇంక నువ్వేం మాట్లాడకురా, జాగ్రత్తగా ఉండు, సరేనా? ఇదిగో ఫోన్ మీ నాన్నకిస్తున్నాను అంటూ భాస్కర్రావు సెల్ ఫోన్ని పూజిత తండ్రి రాఘవకిచ్చాడు. తాను చెప్పబోయేదాన్ని పెదనాన్న ఆయన వింటాడేమో గాని పెదనాన్నగారి మాటని కాదంటే మాత్రం తండ్రి అస్సలు ఒప్పుకోడని ఆమెకు తెలుసు. అయినా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, అమ్మా పూజిత, ఒక్కదానివి చేతులు కాల్చుకుంటావేమోనని భయపడ్డాను. పోన్లే, ఈ 4 రోజులు హాయిగా పెళ్లి భోజనం తిను అని నవ్వుతూ అంటున్న తండ్రి మాటలు వినగానే చిరాకొచ్చేసింది పూజితకి. తండ్రి మాటలకి నిరాస్తంగా ఊ కొట్టింది. ఆమె మాట మీద ఓ చెవిని పడేసి వింటున్న మనోజ్ ఆ మాటల్లోని భావం అర్థం కాగానే ఉత్సాహంతో కారుని జెట్ వేగంతో ముందుకి దూకించాడు. కాని ఇంట్లో అతని కోసం ఓ పెద్ద ఉత్పత్తం ఎదురు చూస్తుందని అతను ఊహించి ఉంటే కారుని
రోడ్ రోలర్‌లా పోనిచ్చేవాడేమో.